ఇది టీడీపీ 3.0 వర్షన్. పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్లు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. ఎంతోమంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం యూనివర్సిటీనే, రెండో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనే. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్ఖానా. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణా తరగతులు జరిగేవి. చాలామంది ఉప ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణా తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులు ఇస్తున్నాం, కానీ ఏం చేయాలో చెప్పడం లేదు. చాలామందికి వారి బాధ్యతలేంటో తెలియవు. వేటి ఆధారంగా పార్టీ తమను గుర్తిస్తుందో చాలామందికి తెలియదు. ఈ శిక్షణా తరగతుల ద్వారా వారికి అవగాహన వస్తుందని నారా లోకేష్ అన్నారు. పార్టీలో పనిచేసే వారిని గుర్తించేందుకు యాప్ తీసుకొచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల పనిచేసే వారిని, చేయని వారిని గుర్తించవచ్చు. ఓవైపు శిక్షణా తరగతులు, మరోవైపు మై టీడీపీ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. ఓ కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 2019 నుంచి 2024 వరకు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అక్రమ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయం పైనే దాడి చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో బంధించారు. దీంతో అందరం ఉద్యమించాం. ఆ ఉద్యమం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఇందుకు వారి అహంకారమే కారణం. నాకు రాష్ట్రంలో 3వ అత్యధిక మెజార్టీ వచ్చిందని అహంకారానికి పోకూడదు. అందరినీ కలుపుకుని పోవాలి. కులాలకు అతీతంగా అందరూ నాకు ఓటేశారు కనుకనే అంత మెజార్టీ వచ్చింది. నాపై బాధ్యత పెరిగింది. నా పనులు సక్రమంగా చేస్తున్నాను. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరు. అది గమనించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏ పార్టీలోనూ ఈ విధంగా శిక్షణా తరగతులను నిర్వహించడం లేదు. మేము కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. కలిసికట్టుగా పనిచేస్తే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది. పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. మధ్యవర్తులు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించాలనేదే మా లక్ష్యం. ఇవాళ చంద్రబాబు చుట్టూ కోటరీ లేదు. అన్ని విషయాలను ఆయన నేరుగా తెలుసుకుంటున్నారు. నేను కూడా క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. ఇది కొత్త పార్టీ. టీడీపీ 3.0 వర్షన్కి వచ్చాం. మార్పు తీసుకువస్తాం. ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాం. మై టీడీపీ యాప్ ద్వారా కార్యక్రమాలు చేపడతాం. అందరూ యాప్తో అనుసంధానం కావాలి. పనిచేసే వారిని గుర్తిస్తాం. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు మై టీడీపీ యాప్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షుడు, అనుబంధ విభాగాలు ఈ విధంగా రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచిన 19 మంది కార్యకర్తలను గుర్తించి నాయకుడితో పాటు వేదికపై కూర్చునే అవకాశం కల్పిస్తాం. కార్యకర్తే అధినేత అనేది మా శాసనం. అది మా గైడింగ్ ప్రిన్సిపల్, మా గైడింగ్ ఫోర్స్. ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తలను గుర్తించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వివరించారు.